అయితే నేనప్పుడు నిజం తర్వాత మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది. జాబ్‌కి వెళ్ళలేదు. మే మే టైంలో మొత్తము వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి బాగా ఏడవకండి, ఏడవకుండా చెప్పండి. చాలా ఘోరంగా ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తము మొత్తము వెజైనల్ అన్ని బొమ్మలు వచ్చేసి ఇట్లా వచ్చేసి అదేలేమ్మా. మొత్తం అన్ని మా ఫ్రెండ్ కి పిక్స్ పంపించిన. అంటే ఆమె నర్సు అమ్మాయి పిక్స్ పంపిస్తే అమ్మాయి వెళ్ళిపో ఎక్కడన్నా నువ్వు బతుకు, వాడు ఉంటే నేను ఎట్లా నన్ను చంపేస్తాడు, వాడు మనిషిగా. అంటే బయటకు వచ్చావా అప్పుడు? బయటికి రాలేదు మ్యామ్. ఇంకా సర్టిఫికేట్స్ అవన్నీ తీసి బ్యాగ్ రెడీ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇంకా ఏం చేశాడు అప్పుడు ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి నేను ఫిజికల్ అవుతున్న వీడియోస్ నాకు చూపించాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తో నాకు అర్థం కాల. నేను ఇప్పుడు ఏప్రిల్ మంత్ అంతా ఇంట్లో ఉన్నా అని చెప్పాను కదా మ్యామ్. అవునమ్మా. అప్పుడు వాళ్ళ ఏమంటారు అబ్బాయికి ఇవి స్లీపింగ్ పిల్స్ ఇవన్నీ తెలుసు కదా మ్యామ్. అయితే ఇట్లా నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి నేనే చెప్పాను, అది నా మిస్టేక్, నాకు నిద్ర పట్టట్లేదు, నన్ను ఒక సైకాలజిస్ట్ దగ్గర కన్నా డాక్టర్ దగ్గర కన్నా తీసుకెళ్ళు, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ అసలు నిద్ర పట్టట్లేదు, ఏమన్నా హార్మోనల్ ప్రాబ్లం వచ్చిందో ఏమో నాకు తెలియదు, నాకు నిద్ర పట్టట్లేదు అంటే సరే మా మమ్మీకి స్లీపింగ్ పిల్స్ ఇస్తారు కదా డాక్టర్స్, ఒక 2 days వేసుకుంటే అది నీకు రెగ్యులర్ గా నిద్ర పడుతుంది, అలవాటు అయిపోతుంది నిద్ర అని చెప్పేసి అన్నాడు మ్యామ్. అదైతే బలవంతంగా వేయలేదు, నా కన్సర్న్ తోటే నేను వేసుకున్నా టాబ్లెట్స్. ఇంకా వేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి అలా తాగిపిచ్చి అలా చేసి నాతో చేపించాను మ్యామ్ సెక్స్. ఏమా నువ్వు చెప్తున్నది నిజమేనా? నీకు తెలిసిందా? కనీసం తర్వాత అన్నా తెలిసిందా? అవి మళ్ళీ వీడియోలు తీసాడా? తీసాడు. తర్వాత తెలిసిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను వెళ్తాను, నేను ఇప్పుడు ఖచ్చితంగా నేను మీడియాకి వెళ్తాను. ఇలా ఎంతకాలం నడిచిందమ్మా? ఇప్పుడు ఒకళ్ళతోట ఇద్దరితోట ఏదో నీకు ఐడియా ఉంటది కదా? ఒక్కలే మ్యామ్. ఒకళ్ళతో ఆ వీడియోలు తీసుకొని నిన్ను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడా? చేశాడు. ఇంకా వేరే ఏ ఆప్షన్ ఉండదు నీకు, నువ్వు ఇంకా చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు అని చెప్పడం. ఇంకా ఇలా కాదని చెప్పి ఇంకా నేను జాబ్ లో జాయిన్ అయినాను మ్యామ్. మే వదిలేసి జూన్ లో జాబ్ లో జాయిన్ అయ్యా. ఇంకా అప్పుడు కూడా ఎప్పుడన్నా బై మిస్టేక్ ఇప్పుడు నాకు రావడం లేట్ అయినా ఏమన్నా లేట్ అయినా నువ్వు వెళ్ళిపోదామని ప్లాన్ వేసినావు అంతే కదా, సరే నేను ఆల్రెడీ లీక్ చేసేసిన వీడియోస్ బెదిరించడం అన్నమాట. ఇప్పుడు ఆ ఫ్రెండ్ అనే వ్యక్తి మళ్ళీ ఎప్పుడైనా వచ్చాడమ్మా ఇంట్లోకి? వచ్చాడు మ్యామ్, వచ్చాడు కానీ నా దగ్గరికి ఏం రాలేదు. ఇంకా ఓకే, ఇంటికి వచ్చి పలకరించి మీ ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయేవాడా? ఇంటికి వచ్చి మీ ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయేవాడా అతను? ఆయనతో మాట్లాడేసి ఆయన బాగా తాగడం తినడం, నేను వంట చేస్తే తినడం అలా చేసి ఇద్దరు బాగా తాగేవారు మ్యామ్, మా మామ ఈయన ఇద్దరు. మీ మామ నువ్వు ఓకే, ఆయన ఓకే అమ్మా. ఎవరైతే నీతో ఫిజికల్ గా ఇంకొక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశాడు చూసావా, ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చాడా? వాళ్ళ ఫ్రెండ్, మీ ఆయన వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ రాలా? సరే, వాడు ఎక్కడుంటాడో వెతికి నువ్వు ఎప్పుడైనా వెళ్ళి ఆడు చెంప పగల కొట్టి వచ్చావా? లేదు, నీకు భయం, ఎందుకంటే మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తాడు బయట పెడతాడేమో అని నువ్వు భయంతో ఆగిపోయావు అంతేనా? ఏమ్మా? ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇంకా జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూలైలో చీటీ ఉండే మ్యామ్ నాది. అయితే చీటీ ఎత్తిన తర్వాత మా అమౌంట్ తెచ్చి ఇంట్లో పెట్టాను, లాక్ వేసాను, నేను అల్మారికి నేను లాక్ వేసాను. లాక్ ఎంత చీటీ డబ్బులు? నేను లాక్ వేసా 3 lakhs మ్యామ్. నా దగ్గర అవి కూడా రిసిప్ట్స్ ఉన్నాయి, నేను దాని దగ్గర తీసుకొచ్చి నేను ఇంకా నేను యాక్చువల్లీ బయట వాళ్ళ దగ్గర వేసాను చీటీ. అయితే నాకు కొంచెం డౌట్ కూడా ఉండేది, నాకు చెప్పలేదు ఆ విషయం నేను చీటీ ఉంది అని, ఎందుకంటే అవి కూడా తెచ్చేయమంటారు డబ్బులు. ఎవ్రీ మంత్ ఎవరు కట్టేవాళ్ళు చిట్టి డబ్బులు? నేనే కట్టేదాన్ని. మధ్యలో జాబ్ చేయలేదు కదమ్మా నువ్వు? అవును మ్యామ్, 2 months అంటే 2 months కోసారి అలా కట్టిన, నా దగ్గర అవి కూడా నా దగ్గర గూగుల్ పే ఉంది మ్యామ్. 2 months కోసారి కట్టినా తను ఏమనేవాడు కాదు. ఓకే.
అయితే నేను పే చేశాను. ఇంకా తనొచ్చి అమ్మ డబ్బులు తీసుకొని వెళ్ళు అంటే, ఇంకా సరేలే బయట వాళ్ళు అసలు నాకు ఆయన ఇస్తాడో లేదో చీటీ, నాకెవరు లేరు కదా! మోసం చేసిన ఛాన్సెస్ ఉన్నాయి. సరే తను ఇచ్చినప్పుడే తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసేసి, నేను ఒకసారి ఆఫీస్ నుంచి అక్కడికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను మ్యామ్ నేను. హ్మ్. జూలై, ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 2కి నేను ఆఫీస్‌కెళ్ళాను మ్యామ్. హ్మ్. ఇంటికొచ్చే వరకు మొత్తం సామానంతా తీసుకొని మొత్తం అంతా వేకేట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకెట్లా తెలుసండి 3,00,000 ఇంట్లో బీరువాలో ఉన్నాయని? ఆహ్, ఆహ్, 3,00,000 అని తీసుకొని వెళ్ళిపోయాడు. అదేలే అసల ఆ డబ్బుతో సంబంధం లేదు. మామూలుగా అన్నీ తీసుకొని ఆ వెళ్ళిపోయాడు. డబ్బుతో లక్కీగా సంబంధం లేదు. మామూలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అల్మారాలో డబ్బులు కూడా ఉండే. లక్కీగా డబ్బులు కూడా ఉన్నాయి. అవి కూడా వాడికి దొరికేసినాయి. ఓకే. వెళ్ళిపోయాక నేనైతే అప్పుడు పోలీస్ కంప్లెయింట్ హలో! చెప్పండి. వాయిస్ బ్రేక్ అప్పుడెళ్ళి అవుతుందమ్మా. నేను కంప్లెయింట్ చేశాను మ్యామ్. ఇలా మా హస్బెండ్ మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. అది నా సామాను. ఇట్లా నేను ఆగస్ట్‌లో ఒకసారి టీవీ తీసుకున్నా. మొత్తం హౌస్ హోల్డ్ సామాన్, ఫర్నిచర్ ఎవ్రీథింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటే, ఇంకా వాళ్ళు చాలా నెగ్లిజెంట్‌గా మాట్లాడారు మ్యామ్ వాళ్ళు. నువ్వేమన్నావు? ఏమన్నా గొడవలయినాయా మీకు? ఇలా ఇలా అని చెప్పేసేసి అన్నారు మ్యామ్ వాళ్ళు. ఏం పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చావమ్మా? కుషాయిగూడ పిఎస్‌లో ఇచ్చాను మ్యామ్. ఓకే నాన్న. నెక్స్ట్. ఆ కుషాయిగూడ పిఎస్‌లో కంప్లెయింట్ ఇస్తే ఇంకా వాళ్ళు పట్టించుకోవట్లేదు మ్యామ్ అసలు. ఎక్కడన్నా వెళ్ళిపోయి హాస్టల్‌లో ఉండు, మిస్సింగ్ కేస్ రాసుకుంటాం మేము, దొరికినప్పుడు రమ్మంటాము అని మీ అంటే, సార్ ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఆ మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అదేంటి రెంటెడ్ హౌస్. రెంటెడ్ హౌస్. మీ అత్తమామల ఇల్లు తెలుసు కదమ్మా మీకు. ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా! వెళ్ళాను మ్యామ్. అక్కడికి వెళ్ళాను. హ్మ్. ఫస్ట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను మల్కాజ్గిరికి వెళ్ళిన తర్వాత మల్కాజ్గిరిలో కూడా తను లేడు. హ్మ్. అయితే ఎందుకుంటాడు? నీ దగ్గర ఎందుకుంటాడు? నువ్వు డబ్బులు ఇయ్యమంటే ఇయ్యవు, నువ్వు బంగారం ఇయ్యమంటే ఇయ్యవంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎప్పుడెప్పుడు ఎంత బంగారం తెచ్చుకున్నాడు అదంతా నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేనేం చేసినానంటే తను మనపురంలో పెట్టినట్టు అది ఆయన ఫోన్‌లో నేను మనపురంది యాప్ చూసాను మ్యామ్ నేను. హ్మ్. మనపురం యాప్ చూసి వెళ్ళి తిన నంబరే రిజిస్టర్ ఉంటది కదా! ఇట్లా మా హస్బెండ్ అని చెప్పేసేసి ఎంత గోల్డ్ పెట్టుకున్నాడు ఏంటి అన్నది అవన్నీ రిసిప్ట్స్ తీసుకొచ్చి నేను పెట్టుకున్నాను నా దగ్గర. ఓకే. అయితే ఆ రిసిప్ట్స్ అంటే ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే నా దగ్గర ఏం ప్రూఫ్ లేదని అనుకున్నాడు. హ్మ్. గోల్డ్ రాబట్టు పెట్టిన ప్రూఫ్ ఇదంతా ఏం లేదు అని అనుకున్నారు. ఆ హ్మ్. అబ్బాయి అనుకున్నాడు. హ్మ్. అక్కడెళ్ళి నేను రిసిప్ట్స్ అవన్నీ తీసుకొనొచ్చి చూడు ఇప్పుడు ఈ డేట్‌కి ఇంత పెట్టుకున్నాడు, ఈ డేట్‌కి ఇన్ని డబ్బులు తెచ్చుకున్నాడు. హ్మ్. ఇది పద్ధతి కాదు. మీరందరూ కలిసి ఇట్లా చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయింది అని చెప్పి చేసుకోవడం తప్పు. మ్యారేజ్ అవ్వలేదని చెప్పి చేసుకోవడం తప్పు. మీరిలా చెయ్యొద్దు అని చెప్పేసేసినానంటే, సరే పో ఏం చేస్తావు చేసుకో. ఏం పీకుతావు పీక్కో అని చెప్పేసేసి ఏ పోలీసోడు ఏం చేయలేడు మమ్మల్ని అలా అని మాట్లాడింది మ్యామ్ వాళ్ళ మమ్మీ. మరి అసలు ఇంట్లోకి సరే ఇప్పుడు నువ్వు అంతకుముందు 2 మంత్స్ అదే ఇంట్లో ఉన్నా అని అంటున్నావు కదమ్మా! మ్యామ్. దానికి తగ్గట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉందా? 2 మంత్స్ ఉన్నానడానికి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు కదా మ్యామ్. వాచ్‌మెన్ వాళ్ళు ఓకే. చెప్తారు. అదే వాళ్ళు చెప్తారు కదా అంటున్నా. మరి ఆ ఇంట్లోకి అందరికీ ఫోర్స్‌బుల్‌గా వెళ్లి ఉండే హక్కు నీకుంది కదమ్మా! నువ్వెందుకు ఉండలా? ఆవిడ అంటే ఇంట్లోకి రానివ్వదు. నువ్వు తోసుకొని లోపలికెళ్ళి ఉండొచ్చు కదా! నీ అత్తగారి ఇల్లు నీ ఇష్టం అది. నేను అప్పుడే చెప్పాను సార్ వాళ్ళకి, సార్ ఇలా ఉంది ప్రాబ్లమ్ మరి నేనెళ్ళి ఉంటాను అక్కడ అని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు దేనికి అయితే నేను ఫస్ట్ టైమ్ ఎళ్లి ఇట్లా నెగ్లిజెంట్‌గా మాట్లాడినప్పుడు నేనెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్‌లోనే నేనెళ్ళి హార్పిక్ తాగేసాను మ్యామ్. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఏంటంటే తను మిస్ అయిందంటే తన ఫోన్ ఒకవేళ తను నెగ్లిజెంట్‌గా ఉండి ఎక్కడన్నా తాగి పడిపోతే ఫోన్ ఎవరికన్నా దొరికితే తను హ్మ్. ఇంటే చేయకపోయినా పరువు పోతది. ఇంకా ఏం మిగలలేదు. నేనెవరికీ చెప్పుకోలేను. ఫస్ట్ ఎవరికన్నా చెప్పుకున్నా నువ్వెందుకు సహించినవని అంటారు నన్ను. నీకు హ్మ్. సిగ్గు లేదా? ఎందుకు ఊరుకున్నావు అని నన్నే అంటారు. ఇదంతా ఎందుకు అని చెప్పేసేసి ఇంకా నేనే డిసైడ్ అయిపోయినాను మ్యామ్. సూసైడ్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా అని చెప్పేసేసి అన్నప్పుడు ఇంకా వాళ్ళు మేడం ఇట్లా నేను బ్యాగ్‌లో పెట్టుకుంటుంటే హార్పిక్‌ది బాటిల్ ఒక కానిస్టేబుల్ చూసి లోపలికి తీసుకెళ్ళి తాగావా నువ్వు అనంటే, అవును అనంటే ఇంకా వాళ్ళెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అడ్మిట్ చేశారు మ్యామ్ వాళ్ళు. హాస్పిటల్‌లో. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో అడ్మిట్ చేసినప్పుడు నేను మొత్తం అంతా చెప్పేసాను సార్. ఇలా జరిగింది. ఫస్ట్ నుంచి అందరూ కలిసి గ్యాంబ్లింగ్ చేశారు సార్. నాకు తెలియలేదు అని నేను వాళ్ళందరి పేర్లు చెప్పాను. వాళ్ళందరి ఫోన్ నంబర్స్ ఇచ్చాను మ్యామ్ నేను. ఓకే. ఫోన్ నంబర్స్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళకి కాల్ చేయడము,
ఆ, ఇదంతా అని అంటే ఇంకా అప్పటికే వాళ్ళు కాల్ చేసి నాకు తిట్టడం, నువ్వు మా బావ పేరు, మా ఆడపడిచి పేరు, అందరి పేరు ఇస్తే వాళ్ళు కాల్ చేసి నాకు తిట్టడం, నువ్వు మా నంబర్లు ఇస్తే మంచిగా ఉండదు, నువ్వు బతకవు, అసలు నువ్వు బతికి బయటికి రావంటే నేను బ్రతకొద్దని డిసైడ్ అయిన, ఇంకా మీరు నన్ను ఏం చేయలేరు, మీకు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను పోలీస్ అంటే స్పీకర్ ఆన్ చేసి వాళ్ళు తిడుతుంటే ఇలా తిడుతున్నారు చూడండి అని నేను చెప్పాను మ్యామ్ ఆల్రెడీ. చెప్తే ఇంకా సరే అమ్మా నేను వెళ్తాను, వెళ్ళి నేను వాడు ఎక్కడున్నా పట్టుకొని వస్తా అని చెప్పేసి ఏఎస్ఐ సార్ మాట ఇచ్చాడు మ్యామ్ నాకు. ఓకే. అయితే అతను ఎక్కడైతే సామాను పెట్టాడో, ఐ మీన్ అక్కడ మా గల్లీలో ఎండింగ్ లో ఒక కెమెరా ఉంటే ఆ కెమెరాలో మొత్తం అదంతా రికార్డ్ అయింది, ఆటో నంబర్ అదంతా. ఆ ఆటో నంబర్ వాళ్ళు ఎక్కడ సామాన్ పెట్టావు అది అని అంటే వెళ్ళేసేసి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలిసింది. వాళ్ళు తెలిసినప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయాలి కదా మ్యామ్. ఎప్పుడు దొరికారమ్మా వాళ్ళు? నెక్స్ట్ డేనే మార్నింగ్. అంటే సుమారు ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఎంతకాలం అయింది? సెప్టెంబర్ లో. ఓకే, ఒక 4 మంత్స్ బ్యాక్. సెప్టెంబర్ లో దొరికితే ఇంకా సార్ నేను రాను, ఇప్పుడు నాకు అపెండిక్స్ ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను రాను అన్నాడంట ఆ అబ్బాయి. అంటే ఎప్పుడు వస్తావు అని చెప్పేసి వాళ్ళు పిలిచారు. ఓకే. అయితే ఇంకా నేను కంప్లైంట్ ఇచ్చాను కదా మ్యామ్, నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఏమీ ఇవ్వలేదు. ఓకే, ఇప్పటికి 4 మంత్స్ అయింది. ఏంటి నెక్స్ట్? ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ మొన్న అయింది మ్యామ్. యాక్చువల్లీ వీళ్ళే ఇట్లా తీసుకోవట్లేదు అని చెప్పి నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసావా లాయర్ ద్వారా? లేదు మ్యామ్, వేయలేదు. కుషాయిగూడ పిఎస్ లో వీళ్ళు ఏమన్నారంటే మేము తీసుకోమమ్మా, ఇది హస్బెండ్ మ్యాటర్, ఉమెన్ పోలీస్ స్టేషన్ వెళ్ళు, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉప్పల్లో ఉంటది, అక్కడికి వెళ్ళు అన్నారు. ఓకే. అక్కడికి వెళ్తే కూడా అబ్బాయి నేను రాను సార్, అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని మాట్లాడాడంట. సార్ నా దగ్గర కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఓనర్ వాళ్ళు అందరు వచ్చి మీరు అడగండి, అందరు చెప్తారు, ప్రూఫ్ అందరు చెప్తారని చెప్పేసి నేను అన్నాం మ్యామ్. అయితే వాళ్ళు కూడా పిలిపించడానికి ట్రై చేస్తే అబ్బాయి రాలేదు, వీళ్ళు తనని వెళ్ళి పట్టుకొని రావడానికి ట్రై చేయలేదు. 1 మంత్ తిరిగిన తర్వాత లాస్ట్ కి సిఐ మేడం కి మొత్తం ఇలా బాడీ పైన మార్క్స్ అన్ని చూపించాను మ్యామ్. మేడం వస్తే తను కూడా అసలు ఇంత క్రూయాలిటీని ఎందుకు భరించినవమ్మా, మేము ఉన్నాం, మేము నీకు హెల్ప్ చేస్తాము, వాడు పెళ్లి చేసుకుంటా అంటే బాగుంటది, లేదంటే రేప్ కేసు కింద మనం 376 అన్న వేయొచ్చు, లేదంటే వాడు చేసుకున్నాను ఒప్పుకుంటే 498 వేయొచ్చు, లేకపోతే ఇది మర్డర్ అటెంప్ట్ వేయొచ్చు అని చెప్పారు మ్యామ్ నాకు. కానీ వాళ్ళు మళ్ళీ నేను 2-3 డేస్ తర్వాత వెళ్తే అమ్మా నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటా, అప్పుడే మేము నీకు హెల్ప్ చేస్తామని మాట్లాడింది సిఐ మేడం. అంటే ఏంటి మేడం మీరు అలా అంటున్నారు, మొన్నటి వరకు ఇట్లా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు కదా. అంటే హెల్ప్ చేయాలని నాకు కూడా ఉందమ్మా, కానీ మాకు రేపు మా హైయర్ అఫీషియల్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, నువ్వు ప్రూఫ్స్ ఉంటేనే మేము నీకు హెల్ప్ చేస్తాము. అంటే మేడం ఇప్పుడు అబార్షన్ చేయించడం తప్పు, డబ్బులు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోవడం తప్పు, ఇవన్నీ ఉన్నాయి కదా మ్యామ్. అంటే అవన్నీ ఏం సరిపోవమ్మా అని చెప్పేసి అన్నారు. ఓకే.